జనగామ జిల్లా సెంట్ పాల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల ధరించాడని విద్యార్థిని స్కూల్ యాజమాన్యం క్లాస్ బయటే నిలబెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థి బంధువులు స్కూల్ యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్నారు. అన్య మతాలను గౌరవించని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఇవాళ జనగామ సెంట్ పాల్ స్కూల్లో నేర్పాల్ సమీపంలో ఉన్నటువంటి సెంట్ పాల్ స్కూల్లో మన అయ్యప్ప సమాజంలో ఉన్న అయ్యప్ప స్వామికి తీవ్రమైన అవమానం జరిగింది. ఇది అయ్యప్ప స్వామి అవమానం మాత్రమే కాదు, హైందవ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరి అవమానంగా భావించి హిందువులందరూ ఐకమత్యంగా ఉండండి, ఇప్పుడే ఏకం కండి, సోమరిపోతుల్లా నిద్రపోకండి. ఇలాంటి రాష్ట్రంలో ఇదొక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ప్రతి క్షణం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నిటిని హరికట్టాలంటే హిందువులందరూ ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఐక్యంగా జరుపుకోవాలి హిందువులందరూ. ఇవాళ సెంట్ పాల్ స్కూల్లో జరిగిన విషయం ప్రతి అయ్యప్ప స్వామిని కదిలించింది. ఇట్లనే ప్రతి అయ్యప్ప స్వామి కూడా, ప్రతి హిందువు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్యంగా ఉండాలి. ఎలాంటి సంఘటనలైనా కూడా అదే క్షణంలో అక్కడికి స్పందించి అక్కడికి చేరుకొని జనగామలో సెయింట్ పాల్ స్కూల్ అనే మిషనరీ స్కూల్లో జరిగినటువంటి ఇలాంటి దుర్ఘటన చాలా అవమానకరం మన హిందువులందరికీ కూడా. ఇది ఒక్కటే కాదు, ప్రతి చోట ప్రతిరోజు ఏదో విధంగా అయ్యప్ప భక్తులను కానీ, హిందూ ధర్మాన్ని కానీ, ఈ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు ప్రతిరోజు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు, మనల్ని హింసిస్తూనే ఉన్నారు. హిందువుల జాగ్రత్త, మీరు మాత్రం ఏమరపాటుతో ఉంటే మన హిందూ ధర్మం అనేది కూడా తుడుచుకుపోతుంది. ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన, ఈ స్కూల్లో చిన్న అయ్యప్ప ధారణ చేస్తున్నటువంటి వ్యక్తిని, బాలుని బయట నిలబెట్టడం, అతనికి